నల్గొండ పట్టణంలోని 8వ వార్డు అక్కలాయిగూడెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ నోట్బుక్స్, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని 8వ వార్డు అక్కలాయిగూడెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ నోట్బుక్స్, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని 8వ వార్డు అక్కలాయిగూడెంలోని ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా నోట్బుక్స్, పెన్సిల్స్ అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ పాఠశాలకు నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వం పాఠశాల అంటేనే నిరుపేద విద్యార్థులు ఉంటారు కాబట్టి వారికి రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ మాత్రమే కాకుండా నోట్బుక్స్, బ్యాగ్స్, సామాగ్రి అందించాలని కోరారు. విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. నేను కూడా ఇదే పాఠశాలలో చదివానని గుర్తు చేసుకున్నారు. అదే స్కూల్లో నోట్బుక్స్, పెన్సిల్స్ పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా విద్యా, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సొంత ఖర్చులతో ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా నల్గొండ నియోజకవర్గంలో చేసినటువంటి కార్యక్రమాలను గుర్తు చేశారు.